నిజమే. మీరు చెప్పినట్లుగా అసురరాజు మహాబలి కేరళ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆయన ధర్మం, సత్యం మరియు దానగుణం దేవతల కన్నా ఉన్నతమైనవి. తన శౌర్యంతో ఇంద్రలోకాన్ని కూడా జయించినప్పుడు భయపడిన దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ఆయన వామన అవతారంలో వచ్చి మహాబలిని పాతాళానికి పంపిన కేరళ ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన పాలన అలాంటిది. ఆయన కాలంలో ఆకలి లేదు, అసమానత లేదు. కేవలం సంతోషం మాత్రమే ఉండేది. ప్రజలంతా ఆయన కాలాన్ని సువర్ణయుగంగా గుర్తుంచుకున్నారు. వామన అవతారం తర్వాత శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఒకసారి భూమిపైకి వచ్చి తన ప్రజల్ని దర్శించుకోవచ్చని. అందుకే ఓనం పండుగ రోజున మహాబలి కేరళ ప్రజలందరినీ కలవడానికి వస్తాడని నమ్మకం. ఈ కథలు ఒక ముఖ్యమైన నీతిని బోధిస్తాయి. ఒక వ్యక్తి పుట్టిన వంశం కన్నా వారి నడవడిక, ధర్మానికి వారు కట్టుబడిన తీరు చాలా ముఖ్యం. మహాబలి, ప్రహ్లాదుడు, విభీషణుడు వంటి వారు అసురులైనప్పటికీ వారి సద్గుణాల వల్ల వారు పూజనీయులయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి.